హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఏంటి మీ శిరీష కుకింగ్ వీడియోతో వచ్చింది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు కుకింగ్ వీడియోతోనే వచ్చాను. ఈ రెసిపీ ఏంటంటే రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో మనకి జీడిపప్పు కిస్మిస్ అనేది బాగా వేయించుకోవాలండి. జీడిపప్పు అనేది మనకి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా, అలాగే మన కిస్మిస్ అనేది నెయ్యిలో వేయంగానే బాగా పొంగుతుంది కదా, అలా రెండు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు కూడా మనము కొద్దిగా లో ఫ్లేమ్లోనే వేయించి పక్కన పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మాడిపోతాయి అవనేది. ఇప్పుడు అదే నెయ్యిలో మనము 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లోనే మనం బాగా ఒక 10 మినిట్స్ దాకా మంచి స్మెల్ వచ్చేంత వరకు రవ్వ వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అలా 10 మినిట్స్ దాకా రవ్వను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. అందులో 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. ఇవి కలుపుకుంటూ మనం పాకం వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇది పాకం అయ్యేలోపు మనము ఇలాచీ పౌడర్ని తయారు చేసుకున్నాము. అదేం లేదండి, ఇలాచీ పౌడర్ అంటే మనం ఇలాచీ అనేది మనకి సరిగా స్మాష్ అవ్వదు కాబట్టి సపరేట్ 2 టేబుల్ స్పూన్లు షుగర్ తీసుకొని అందులో ఇలాచీ ఒలిచి పెట్టుకునేటివి ఇలాచీ తీసుకొని మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పాకం చూద్దాము. ఇప్పుడు షుగర్ అనేది అంతా మెల్ట్ అయిపోయి పాకంలాగా వచ్చింది. చూడండి, మనం వాటర్లో వేస్తే ఇలా దగ్గరికి రావాలి. అప్పుడు మనకి పాకం అయినట్లు చూస్తున్నారు కదా, మనకు దగ్గర అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, ఇలాచీ అనేది మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని మనం ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, అది కూడా వేసి, అలాగే కిస్మిస్ జీడిపప్పు కూడా వేసి బాగా పాకంలో కలుపుకోవాలండి. ఎంత మనకి అడుగంటకోకుండా మనం కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కొద్దిగా గట్టి పడేంత వరకు మనం కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తేమగా ఉన్నప్పుడే మనం లడ్డూలు అనేది చేసేసుకోవాలండి. కొద్దిగా చేతికి మనకి నెయ్యి కానీ అట్లా ఏమైనా రాసుకొని లడ్డూలు తయారు చేస్తే మనకి చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇంకొకటండి, ఇక్కడ ఒకవేళ మనకి పాకం అటు ఇటు కొద్దిగా గట్టిగా అయినా మనకేం పర్లేదండి. కొద్దిగా పాలు పోసుకొని మనం లడ్డూలు కట్టుకుంటే బాగుంటుంది. పాలు కలిపితే ఎక్కువ రోజులు ఉండవు, అదొకటే ప్రాబ్లము. లేదంటే అదర్వైజ్ టేస్ట్ కానీ అంతా కానీ సూపర్గా ఉంటుంది. ఒకవేళ గట్టిగా అయినప్పటికీ ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు ఈ కుకింగ్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.